హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకోసం కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడదు ఫ్రెండ్స్. ఎనీవే మొత్తమే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పటికే మనకైతే రుణమాఫీ విడతల వారికి చేస్తామన్న గత ప్రభుత్వం అయితే ఒక విడతగా జరిగింది. కానీ ఈ ప్రభుత్వం 2 లక్షలు ఒకటేసారి చేస్తామన్న ప్రభుత్వం అయితే కొద్ది మేరకు చేసి అక్కడ నుంచి కొద్ది బ్రేక్ తీసుకొని చాలా రోజుల తర్వాత ఇప్పటికే అంటే మనకి వాసంగి సీజన్ ఇక్కడ వానాకాలం సీజన్ అయిపోయి వాసంగి సీజన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో మనకు డిసెంబర్ 9న చేస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు అయితే రుణమాఫీ మొత్తం 100% అయితే చేయలేకపోయింది. కానీ ఇప్పటికే మొత్తం కంప్లీట్ చేశామని చెప్పనేది జరుగుతుంది. కానీ ఈ బ్యాంకులకు వెళ్ళి మనం చూసుకుంటే అక్కడైతే రుణమాఫీ కావడం జరగడం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వచ్చి ఏంటంటే వాళ్ళ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ మీకు ఆధార్లో పేరు తప్పు ఉంది, అలానే మీకు వచ్చేసి ఇక్కడ పాస్బుక్లో పేరు తప్పు ఉంది, ఇక్కడ భూమి పట్టా పాస్బుక్లో పేరు తప్పు ఉంది అని చాలామందికి చెప్పడం అయితే జరుగుతుంది బ్యాంకర్లు. అంటే వాళ్ళకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఇప్పటికే యథావిధిగా ఎక్కడైతే రైతు బంధు పడ్డాయో ఎక్కడికి అయితే ఇప్పటికీ అన్ని నిధులైతే సకాలంలో రైతులకు అందుబాటులోకి వచ్చాయో, కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే ఏదో సాకు చెప్పడం కానీ అలా అని చెప్పేసి చాలామంది అంటారు. కాబట్టి మనమైతే మాట్లాడడం కూడా జరిగింది రైతులతోటి. కానీ ఈ రుణమాఫీ అనేది 100% చేసి తీరాల్సిన బాధ్యత మాది. ఇప్పటికి ఎవరైనా ఉండిపోయినా కానీ వాళ్ళకైతే ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాము. నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అలానే మీకైతే ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ ఎలాంటి ఇది వచ్చినా కానీ అగ్రికల్చర్ ఆఫీసర్కి వెళ్ళి అడగండి. మా ఇప్పటికి 2వ విడతలో కూడా మాకైతే 4వ విడతలో కూడా మాకైతే ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పేసి వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడండి ఫ్రెండ్స్. అలానే మీరైతే ఖచ్చితంగా అగ్రికల్చర్ ఆఫీసర్ని ఫాలో అయ్యి చేయండి. వాళ్ళు ఏమంటారో చూడండి. చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. మరి నీ వీడియోస్ అప్డేట్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.